వెల్కమ్ టు సాస్ టీవీ. దిస్ ఇస్ రిహాన్. ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఓవరాల్ సోషల్ మీడియా ఓపెన్ చేసిన ఓన్లీ పుష్ప 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 మ్యానియా ఇప్పుడు భయంకరంగా కనపడుతుంది. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ డివైడ్ అయినట్టు సోషల్ మీడియాలో భయంకరంగా ప్రచారం జరుగుతుంది. సేమ్ టైం అంటే కంపారిజన్ పుష్ప హైప్ కంటే కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనే ఒక హ్యాష్ ట్యాగ్తో ట్రెండ్ అవుతుంది. సో దీని మీద ఇప్పుడు మనతో జనసేన నాయకులు కాకు మురళీ రెడ్డి ఉన్నారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం. అసలు ఏంటి ఇష్యూస్, ఎంతవరకు పోతుంది, అసలు ఇష్యూ నిజమేనా అనే వివరాలు ఈరోజు తెలుసుకుందాం. నమస్తే అన్న. సో ఏదైతే చూస్తూ ఉంటారో ఇప్పుడు ట్రెండ్లో అయితే పుష్ప అనేది హైప్గా ఉంది. ప్రజెంట్ ట్రెండ్ పుష్ప అనే చెప్పొచ్చు. దీనితో కలిపి ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగే వార్ ఏంటంటే మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ. సో ఈ టూ ఫ్యామిలీస్ నిజంగా దూరం అయినాయా? ఇక్కడ కుటుంబాల మధ్య ఏదైనా ఉందా లేదా అనేటువంటి విషయం మనం చర్చించే ముందు ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సినీ పరిశ్రమలో ఎప్పుడు కూడా ఈ ఫ్యాన్ వార్స్ అనేవి సహజంగా సాంప్రదాయబద్ధంగానే వస్తూ ఉన్నాయి. అంటే అవి ఎప్పుడు మంచిది కాదు ఎప్పుడు ఫ్యాన్ వార్స్ అనేది. ఎందుకంటే సినిమాని వినోదంగా చూడాలి తప్ప గతంలో కూడా బాలకృష్ణ అభిమానులు, చిరంజీవి అభిమానులు అని, లేకపోతే గతంలో ఎన్టీఆర్ అభిమానులు, ఏఎన్ఆర్ అభిమానులని, కృష్ణ గారి అభిమానులు, శోభన్ బాబు గారి అభిమానులని, ఇట్లా చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ఫ్యాన్ వార్స్ అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. తర్వాత వచ్చేటప్పటికి కొన్ని రోజులు నందమూరి కుటుంబం, మెగా కుటుంబం ఇవన్నీ మనం చూసాం. అయితే ఇప్పుడు వాస్తవ పరిస్థితిలోకి వచ్చేటప్పటికి మనం చూస్తే ఈరోజు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఒకే వేదిక మీదకి వచ్చి వారి సినిమా ఫంక్షన్లకు వీరు అతిథులుగా, వీరి సినిమా ఫంక్షన్లకు వారి అతిథిగా వెళ్ళేటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం. ఇప్పుడు మనం బాలీవుడ్ లాంటి దగ్గర చూస్తే అక్కడ పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా మల్టీ స్టారర్లు చేసే పరిస్థితి. ఇక్కడ కూడా అది ఇప్పుడు జరుగుతుంది. వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు కావచ్చు, ఇప్పుడు ఒకరి సినిమాలు ఒకరి గెస్ట్ అపీరెన్స్గా వచ్చే సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణానికి ఈరోజు దారితీస్తాం. అయితే రాజకీయాలను వేరుగా, సినిమాలను వేరుగా చూడాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. ఈరోజు ఈ అంశాలను మనం చూసే ముందు ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు ఏంటి, ప్రజా సమస్యలు ఏంటి, ఈరోజు పరిపాలన ఏంటి, రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఈరోజు ఉందన్నటువంటి విషయాలకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము జనసేన పార్టీగా ఈరోజు 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఈరోజు మొదటిసారి అధికారాన్ని ఇచ్చారు ప్రజలు. అధికారాన్ని ఇచ్చిన తర్వాత ప్రజలకు ఏది మేలు చేయాలన్నటువంటి ఆలోచనలో మాత్రమే ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారికి సినీ పరిశ్రమకి విడదీయరానటువంటి బంధం ఉంది కాబట్టి సినీ పరిశ్రమ ద్వారా ఆయన సినీ హీరోగా చిరంజీవి గారు రావడం, వారి తమ్ముడుగా పరిచయమై ఈరోజు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ని సంపాదించుకొని ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం, వారు జనసేన పార్టీ ద్వారా పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడం, టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుతూ వెళ్ళడం, ఈ జరిగేటువంటి క్రమంలో ఏదైతే అల్లు అర్జున్ గారు ఆయన మిత్రుడు అనేటువంటి ఒక నెపంతో ఒక వైసీపీ ఎమ్మెల్యే, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఒక వైసీపీ ఎమ్మెల్యేకి ఆయన ఎన్నికల ప్రచారం కోసం, ప్రచారం అనడం కన్నా కూడా ఆయనకు మద్దతు ప్రకటించడం కోసం నా మిత్రుడిని గెలిపించండి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి ఈ యొక్క అంశం అనేది రాజుకుంది. అయితే ఈ అంశానికి ముందు కూడా కొంత చిన్న చిన్న కోల్డ్ వార్స్ ఉన్నాయి. అంటే ఒక మీటింగ్ డీజే దువ్వాడ జగన్నాథ్ నుంచి అవును వారైతే పవర్ స్టార్ అరవడం, లేకపోతే ఆయన అని చెప్పడం, అక్కడి నుంచి అయితే ఆ వారే స్టార్ట్ అయ్యి ఉంది. అవును. అయితే ఈ అంశాలు చూసినప్పుడు ఏమైపోద్దంటే మెగా కుటుంబం, అల్లు కుటుంబం అనేది ఇంటి పేర్లు రెండు వేరైనా కూడా ఈరోజు అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీలో ఒకరిగానే హీరోగా పరిచయం అయ్యారు. ఈరోజు అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ బేస్ అంతా కూడా మెగా ఫ్యాన్స్ని ఇచ్చే, ఒక్క అల్లు అర్జున్ గారికే కాదు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ గారు కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు, సాయి ధరమ్ తేజ్ కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా ఫ్యాన్ బేస్ ఎవరు అంటే చిరంజీవి గారు. చిరంజీవి గారి తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకమైనటువంటి స్టైల్తో ఆయన దేశవ్యాప్తంగా అనేది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు అక్కడంతా కూడా ఆయన ఇమేజ్ని, ఫాలోయింగ్ని, ఆయన వ్యక్తిత్వం ద్వారా ఎక్కువ, ఇంకా చెప్పాలంటే సినిమాల్లో ద్వారా కన్నా కూడా వ్యక్తిగా ఆయన అభిమానించే వాళ్ళు ఎక్కువ అవడం ద్వారా ఆయన రాజకీయ రంగంలో విజయవంతమై ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా మన రాష్ట్రంలో ఉన్నారు. అయితే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విషయం ఆయన వచ్చేటప్పటికి ఇప్పుడు అనేక సినిమాల ద్వారా ఆయన కూడా ఒక మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈరోజు కుటుంబం నుంచి ఒక అవకాశం మాత్రమే వస్తుంది. దాన్ని ప్రూవ్ చేసుకోవడం అనేది
వారి యొక్క అవకాశాలని వాళ్ళకి వచ్చేటువంటి విజయ అవకాశాలని బట్టి ఉంటాయి. కానీ వారి సొంత కుటుంబం నుంచి ఒక క్రియాశీలకంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక రకంగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఆ కుటుంబ సభ్యుడిగా ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయడం లేకపోతే అభ్యర్థి కోసం ప్రచారంకి వెళ్ళడం అనేది కొంతమంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దానివల్ల మొదలైనటువంటిది ఇదే తప్ప పుష్ప 2 విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. పుష్ప 2 అనేది ఈరోజు తెలుగు సినిమాగా ఈరోజు ఇండియన్ సినిమాగా ప్రపంచానికి పరిచయం అవుతూ ఉంది. సినిమాని సినిమాగా చూసినప్పుడు అంటే సినిమాల క్యారెక్టరైజేషన్ పరంగా అంటే అది రకరకాలు ఉండొచ్చు, కానీ సినిమా పరంగా చూసినప్పుడు మేము ఖచ్చితంగా దీన్ని స్వాగతిస్తున్నాం. తెలుగు సినిమా పెరగాలి, తెలుగు కళాకారులు పెరగాలి, అదేవిధంగా చాలామందికి ఉపాధి లభించాలి. ఇండియన్ సినిమాలో ఈరోజు తెలుగు పరిశ్రమకి బాహుబలి తర్వాత RRR లాంటి సినిమాలు కావచ్చు, లేకపోతే కల్కి లాంటి సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలుగు సినిమా స్థాయిని చాలా వరకు ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనం తెలుగు సినిమా ఎదగాలని కోరుకున్నటువంటి వ్యక్తులుగా జనసేన పార్టీగా కుంచిత భావంతో కాకుండా ఒక సహృద్భావంతో ఆలోచించి ఈరోజు అల్లు అర్జున్ గారి పుష్ప 2 సినిమాని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. అది విజయవంతం అవ్వాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓవరాల్ సోషల్ మీడియాలో నేను గమనించింది కూడా ఏంటంటే అల్లు అరవింద్ కానీ చిరంజీవి కానీ కలిసే ఉన్నారు. సో అంటే 2 ఫ్యామిలీస్కి ఇద్దరు పెద్ద కాబట్టి ఇద్దరు పెద్దరికంగానే ఉన్నారు. సో 2 ఫ్యామిలీస్ ఈక్వల్గానే ఉన్నాయని నా ఒపీనియన్. సో సోషల్ మీడియా చూస్తున్నాం, కానీ ఈ ఫ్యాన్స్ వార్ అనేది ఎక్కువ కనపడుతుంది. అంటే ఇది కరెక్టే కదా? అదే నేను కొంతమంది ఫ్యాన్స్ వారి యొక్క అభిప్రాయాల ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్పేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో రీసెంట్ టైంలో ఫ్యాన్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది అల్లు అర్జున్ ఫ్యాన్స్తో. సో వాళ్ళు కూడా క్లియర్గా అన్నారు, అంటే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం డివైడ్ అవ్వాలని చెప్పి, బట్ స్టిల్ మాకు ఈరోజు దొరికింది అని చెప్పి వాళ్ళైతే అన్నారు. సో మేము ఈరోజు డివైడ్ అవుతున్నాం అని చెప్పి. సో ఎందుకు అసలు అంత డివిజన్ ఎందుకు? ఇప్పుడు ఒకటిగానే ఉండొచ్చు కదా. సో ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్స్ అనేది ఒక పెద్ద, అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు ఇందాక అన్నట్టు చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి. నందమూరి ఫ్యామిలీ అవ్వచ్చు, మెగా ఫ్యామిలీ అవ్వచ్చు, కరెక్ట్గా అక్కినేని ఫ్యామిలీ అవ్వచ్చు. ఈ 3 ఫ్యామిలీస్ పెద్ద ఫ్యామిలీస్. ఇంకోటి ఘట్టమనేని, అవును, కృష్ణ గారి ఫ్యామిలీ. సో ఈ 4 ఫ్యామిలీస్ ఇండస్ట్రీకి చాలా పెద్ద. సో ఇంత పెద్ద ఫ్యామిలీస్ ఉన్నప్పుడు మెగా ఫ్యామిలీ అనేది కూడా హ్యూజ్ అనమాట. సో చాలా మంది మెంబర్ ఆఫ్ హీరోస్ ఇంట్రొడ్యూస్ అయ్యారు మెగా ఫ్యామిలీ, మెగా కాంపౌండ్ నుంచి. సో అటువంటి ఇప్పుడు అల్లు ఫ్యామిలీ డివైడ్ అవ్వాలి అని ఈ ఫ్యాన్స్ వారు అసలు ఎందుకు ఇది అంతా కూడా అంటే ఇక్కడ అల్లు ఫ్యాన్స్ అనేది డివైడ్ అయ్యారని నేనైతే భావించను. మీరు చెప్పినట్టు ఎవరైనా అలా సపరేట్ గా అయ్యి ఉంటే అది వారి వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా అన్నారు, నాట్ ఓన్లీ నెల్లూరు, సో ఆల్ ఏరియాస్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా పైనుంచి కాల్స్ వచ్చాయి. సో మేము డివైడ్ అవుతున్నాం అని చెప్పి చాలామంది డివైడ్ అయ్యాయని చెప్పి వాళ్ళు ఓపెన్గా క్లియర్ కట్గా చెప్పారు. అది పైన నుంచి కాల్స్ అంటే వాళ్ళకి అల్లు అర్జున్ గారు అయితే చెప్పుండ్రు. అల్లు అర్జున్ గారు మీరు ఫ్యాన్స్గా సపరేట్ అవ్వండి అయితే అల్లు అర్జున్ గారు అయితే చెప్పరు కదా. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నామని. సమస్య మరి ఇప్పుడు ప్రారంభమైనప్పుడు ఎప్పటి నుంచో అనుకునే ఆలోచన ఎవరిది? ఎప్పటి నుంచో అనుకుంటున్నారంటే వీరికి వ్యక్తిగతంగా వీళ్ళు కొంతమంది ఫోకస్ అవ్వాలనుకుంటారు, కొంతమంది వారి అభిప్రాయాల మేరకు. ఇప్పుడు చిరంజీవి యువత అనేది ఉంది. చిరంజీవి యువత కొన్ని సంవత్సరాలుగా అనేక రక్తదాన శిబిరాలు కావచ్చు, లేకపోతే అనేక సేవా కార్యక్రమాలు కావచ్చు ప్రతి హీరోకి చేస్తున్నారు. సాయిధరం తేజ్ కావచ్చు, లేకపోతే అల్లు శిరీష్ వరకు, ఈరోజు అల్లు అర్జున్ గారితో పాటు అల్లు శిరీష్ గారితో పాటు ప్రతి ఒక్కరి జన్మదినాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది, చిరంజీవి గారిది, నాగబాబు గారిది, వరుణ్ తేజ్ గారిది, రామ్ చరణ్ గారిది, అందరూ వాళ్ళ బర్త్డే పేరుతో వాళ్ళ డబ్బులు తగలేట్లా రక్తదానాలు చేస్తున్నారు, మెడికల్ క్యాంపులు పెడుతున్నారు, మొక్కలు పంపిణీ చేస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. కొంతమంది ఎవరైనా కష్టకాలంలో ఉంటే ఆ సందర్భంగా వాళ్ళని ఆదుకుంటున్నారు. ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలకి మారుపేరుగా నిలిచినటువంటి మెగాభిమానులు ఈరోజు వాళ్ళు ప్రత్యేకంగా చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రత్యేకంగా చేయొచ్చు, వాళ్ళ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం. దాని ద్వారా కూడా మరింత సేవ జరగాలని మాత్రం మేము కోరుకుంటున్నాం. అదే ఈ సేవా కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా డివైడ్ అవ్వు, ఖచ్చితంగా అన్ని సేవా కార్యక్రమం ఇప్పుడు ఇంకా అల్లు అర్జున్ యువత ఉంది. అవును, అల్లు అర్జున్ యువత అనేది చిరంజీవి యువతలో భాగంగానే అల్లు అర్జున్ యువత ఉంది. ఈరోజు అల్లు అర్జున్ యువత పేరుతో వారు మరిన్ని కార్యక్రమాలు చేస్తే కాదనేదే ఉంది. ఇప్పుడు కొన్ని దగ్గర కలిసే చేయొచ్చు. ఇప్పుడు అదేవిధంగా అయితే గతంలో చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పటికే జనసేన పెట్టినప్పుడు అప్పుడు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి విభేదాలు ఉన్నట్టుగా ఇదే మీరు చెప్పేటువంటి సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అంటే దాని మీద కొన్ని ఊహాజనితమైనటువంటి కథనాలను వండి వార్చారు జనాలకి. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇద్దరి మధ్య ఏముంది అనేటువంటి విషయం మనకు నేరుగా తెలియకుండా
మన యొక్క కోణంతో మనం చూసి దాన్ని విశ్లేషించి దాన్ని మరింతగా పెంచి జనాల మధ్య విభేదాలు సృష్టించడం లేదా అభిమానుల మధ్య విద్వేషాలు సృష్టించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి పడ్డం లేదు, చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారి మీద కోపంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి మీద కోపం ఉందని ఇదే ఛానల్లో స్ప్రెడ్ చేశారు. మరి ఈరోజు వారి కుటుంబంలో ఎంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉందో తర్వాత కాలంలో మనం చూసాం. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చిరంజీవి గారు వారు వీడియో పెట్టి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడమని చెప్పడం కావచ్చు, నా తమ్ముడు పవన్ కళ్యాణ్, నా తమ్ముడు విజయవంతం వాళ్ళు నేను కోరుకుంటున్నానని చెప్పి పలు ఇంటర్వ్యూలు ఆయన చెప్పడం కావచ్చు. గెలిచిన తరువాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక తండ్రిగా భావించేటువంటి చిరంజీవి గారికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకొని వారి తల్లి గారికి, వారి వదిన గారిని వదినమ్మ అని పిలుస్తారు, తల్లి తర్వాత తల్లిలాగా వారికి నమస్కరించి అన్నపడినటువంటి అనుబంధాన్ని, మమకారాన్ని, ఆయనకి ఇంతటి స్థాయిని ఇచ్చినటువంటి ఆ రుణబంధాన్ని ఆయన మర్చిపోవాలి. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు అవి బయటపడతాయి, లేకపోతే వాళ్ళ ఆప్యాయతలు తెలుస్తాయి. కానీ జనాలు రోజుకు ఒక రకంగా మాట్లాడుకుంటున్నారని వాళ్ళు రోజు కలిసి టీ తాగి కాఫీ తాగి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెట్టలేరు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సంబంధాలు ఉన్నటువంటి విషయం ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం కౌగులించుకొని ఫోటో పెడితేనే సంబంధాలు బాగున్నట్టు, లేకపోతే ఆయన పనులు ఆయన బిజీగా, ఈయన పనులు ఆయన బిజీగా ఉంటే వాళ్ళ మధ్య సంబంధాలు లేనట్టు అని అనుకోవడం అనేది వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే వాళ్ళైతే డివైడ్ అవ్వలేదు. ఫ్యామిలీ వైజ్ అయితే వాళ్ళు డివైడ్ అవ్వలేదు, ఫ్యాన్స్ వైజ్ మాత్రం మేము డివైడ్ అవుతున్నాం అని చెప్పి క్లియర్గా చెప్పారు. వాళ్ళు చెప్పిన మాట అయితే అది. అంటే ఇంకా అభిమానించే కోణం, ఇప్పుడు ఒకే హీరో 2-3 సినిమాలు చేస్తారు, ఆ సినిమాల్లో కూడా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క బేస్ సపరేట్గా ఉంటుంది. ప్రభాస్ గారు డార్లింగ్ సినిమా నచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు, బాహుబలి నచ్చేవాళ్ళు ఇంకొంతమంది, ఛత్రపతి నచ్చేవాళ్ళు ఉండదు. ఒక్కొక్క జోనర్ని బట్టి ఆ సినిమాలు వేరువేరుగా అభిమానించినప్పటికీ ఫైనల్గా వాళ్ళు అభిమానించేది ఎవరిని? ఒక కామన్ హీరోనే కదా. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ కుటుంబం కలిసే ఉంది మేము అంటే వాళ్ళు చూసే కోణాన్ని బట్టి మాత్రమే ఉంటుంది తప్ప వాళ్ళ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, ఉండాల్సిన అవసరం నెసెసిటీ కూడా లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఏం పోటీదారుడు కాదు, పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారికి పోటీదారుడు కాదు, లేకపోతే మెగా కుటుంబానికి అల్లు కుటుంబం అనేది ఏం పోటీదారు కాదు. ఎవరెవరి జోన్లో ఎవరెవరి పరిస్థితుల్లో వారు ఎదుగుదలను వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళు స్టార్డమ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ గారు ఎదిగారు, అది ఎవరికి అడ్డంకి కదా, సినీ పరిశ్రమ మొత్తం హక్కును చేర్చుకుంది. ఈరోజు RRR సినిమా ప్రపంచ వేదికల పైన మన ఆస్కార్ అవార్డు అందుకున్న ఒక పాటకి అది మనం గర్వంగా ఫీల్ అవ్వాలి తప్ప అది రాజమౌళి గారు తీస్తే ఒకలాగనో లేకపోతే ఇంకొక డైరెక్టర్ తీస్తే ఇంకొకలాగనో అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రజలందరికీ మేలు చేయాలనేటువంటి సంకల్పం కలిగిన జనసేన పార్టీగా అందరు హీరో అభిమానులు ఏ హీరోని అభిమానించినా పర్వాలేదు, కానీ ప్రజలకు మంచి చేసే విషయంలో ఆలోచించి చేయండి అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని అనుసరించేటువంటి వ్యక్తులుగా మేమైతే ఈ యొక్క భేదాభిప్రాయాల్ని పెంచే ఆలోచన మాకు లేదు. అల్లు అర్జున్ గారికి, డైరెక్టర్ సుకుమార్ గారికి, హీరోయిన్ ఎవరైతే ఉన్నారో రష్మిక గారికి, సినిమాలో నటించినటువంటి బృందానికి, అదేవిధంగా నిర్మాతలకి అందరికీ కూడా మేము హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సినిమా ఘన విజయం సాధించాలని, ఒక సినిమాని మించి మరొక సినిమా స్థాయి పెరగాలని మాత్రమే మేము సంపూర్ణంగా కోరుకుంటాం. కానీ నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతా, దీన్నే కొంచెం ప్రాపర్గా చెప్పండి. వాళ్ళైతే అంటే క్లియర్గా ఇందాక అన్నట్టు మేము ఫ్యామిలీ పరంగా మేము డివైడ్ అవ్వలేదు, అంటే వాళ్ళు ఫ్యామిలీ పరంగా వాళ్ళైతే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఒకటిగానే ఉన్నారు, కొన్నిదల ఫ్యామిలీ మేము మాత్రమే డివైడ్ అయ్యని చెప్పారు. అంటే మెగా కాంపౌండ్ నుంచి మేము మాత్రమే డివైడ్ అవుతున్నాం ఫ్యాన్స్ పరంగా, వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పి అన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే మీరు వాళ్ళ నుంచి డివైడ్ అవుతున్నారు, సింగిల్ కట్లో చెప్పండి. చెప్పారు కదా, అసలు డివైడ్ అనే పదమే లేదంటున్నాను, బట్ వాళ్ళు మాత్రం అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంట్లో అన్నదమ్ములు ఎట్లాగైతే ఉంటారో అన్నదమ్ముల మధ్య ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు చిన్నోడు కాబట్టి తమ్ముడు కోపం ఉంటే కొంచెం దూరం పోవచ్చు, అలానే ఇద్దరు వాళ్ళు విడిపోయినట్టు కాదు, వాళ్ళకి భేదాభిప్రాయాలు ఉన్నట్టు ఈ మాట కూడా వినపడుతుంది. ఏదో రోజు మళ్ళీ కలుసుకుంటారు, అది ఎక్కువ రోజులు కూడా కొనసాగదు. అసలు ఇక్కడ విడిపోయే పదమే లేదన్నప్పుడు ఇంకా కలిసే పదం అనేది మళ్ళీ లేదు, ఇక్కడ కలిసే ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే మేము ప్రత్యేకంగా అంటే అల్లు అర్జున్ గారి స్థాయి పెరుగుతుంది, అల్లు అర్జున్ గారి స్టార్డమ్ పెరుగుతుంది అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారు మరింతగా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, వాళ్ళ పరిధిని పెంచుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మంచిదే, ఈరోజు మెగాభిమానులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా, తర్వాత జనసేన పార్టీగా ఈరోజు రూపాంతరం చెంది స్థాయి పెరిగే కొద్దీ వెళ్ళారు. అలా అని చెప్పి చిరంజీవి గారి నుంచో దూరం అయినట్టు కాదు. అదేవిధంగా అల్లు అర్జున్ గారు ఎదిగితే మంచిదే, అందరూ ప్రతి ఒక్కరు ఎదగాలనే ప్రయత్నం, జీవితం యొక్క లక్ష్యమే ఎదగడం, 10 మందికి మేలు చేయగలగడం. కాబట్టి వారు ప్రత్యేక కార్యక్రమాలు చేయాలా, మరింత సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఇక్కడ ఇంకోటి, సో అంటే కొంతమంది ఫ్యాన్స్ అందరూ కాదు కానీ కొన్ని మీరే చూస్తుంటారు సోషల్ మీడియాలో, ఇటీవల పవన్ కళ్యాణ్ కొంచెం బాగా క్రిటిసైజ్ చేస్తున్నట్టు అల్లు అర్జున్ ఫోటోని ఒక ప్లేస్లో పెట్టి ప్రమోట్ చేశారు, దాన్ని ట్విట్టర్లో పెట్టారు, మీరు ఆ పోస్ట్ చూసే ఉంటారు.
అంటే ఇప్పుడు అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసినట్ట, లేకుంటే ఏమైనా పొలిటికల్ ఏమైనా దానికి రాజుకో ఉందా? ఇటువంటివి ఎవరు చేసినా కూడా ఎటువంటి అసభ్యకరమైనటువంటి పెట్టినా లేకపోతే అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినా దాని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే కాదు, ఎవరి మీద పెట్టినా తప్పే. ఇటీవల మీమ్స్ లో అయితే ఎక్కువ ఇలాంటి పోస్టులు ఎక్కువ ఉంటారు కదా, కొంతమంది ఉంటారన్నమాట. కొంతమంది ఎలా అంటే అపరిపక్వత, అంటే మెచ్యూరిటీ లేనటువంటి వాళ్ళు, అంటే వీళ్ళకి ఏమాత్రం అవగాహన లేనటువంటి వాళ్ళు, కనీసం వాళ్ళు జీవితంలో దూరం నుంచి ఒకసారి అల్లు అర్జున్ గారిని చూసుండ్రు, పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విషయాలు కూడా తెలుసుండవు. ఇటువంటి వాళ్ళు ఏంటంటే కేవలం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో పెట్టే పోస్టులు అసలు వాస్తవమా కాదా అనే విషయం కూడా తెలుసుకోకుండా వాళ్ళు ఏదో పెట్టారు కాబట్టి వీళ్ళు ఏదో పెట్టారని, వీళ్ళు ఏదో పెట్టారని, వాళ్ళు ఏదో పెట్టారన్నటువంటి కొంతమంది చెప్పాలంటే అపరిపక్వతతో కూడినటువంటి అవగాహన లేనటువంటి అజ్ఞానపు వ్యక్తులు ఉంటారు కొంతమంది. వాళ్ళ పట్ల మనం జాలి చూపించాలి. అంటే వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్కి మనం వాళ్ళపైన జాలి పడాలి కానీ కోప్పడాల్సినటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు ఏదో ఒక ఇది పెట్టడం వల్ల వాళ్ళు ఏం తగ్గిపోరు, వీళ్ళేదో పాలాభిషేకాలు చేసి పూలమాలు వేయడం వల్ల వాళ్ళు ఏం పెరిగిపోరు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి పెరుగుతారు. వాళ్ళు ఒక లాజిక్ కూడా మర్చిపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మేనమామ ఫోటోని అలా పెట్టడం అనేది అదే అంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు మర్చిపోయేటువంటి విషయాలు అవే కాకుండా ఇది చేయడం వల్ల వాళ్ళకి ఏదో నష్టం కలుగుతుంది అన్నటువంటి అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది తప్ప మరొకటి కాదు. అటువంటి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఏ ఫ్యాన్స్ అయినా సరే వాళ్ళు దానిని నివారించాలా, దాన్ని అరికట్టాలా. ఎందుకంటే అది మంచి పద్ధతి కూడా కాదు. ఇప్పటికే సోషల్ మీడియాలో కేసులు ఏ విధంగా పెడుతుందో కూటమి ప్రభుత్వం మీరు చూస్తున్నారు. గతంలో అసభ్యకర పోస్టులు పెట్టినా, మహిళల పైన పెట్టినా, అభ్యంతరకర పోస్టులు మార్ఫింగ్ చేసి పెట్టడం, ఫేసులు మార్చి పెట్టడం, ఇటువంటి వాటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా దాని మీద ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఐటీ యాక్ట్ కిందే కాకుండా ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి సపరేట్ యాక్ట్ని కూడా తీసుకొచ్చి కేసులు నమోదు చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాలకు ఎవరికైనా ఆలోచన చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. దీంట్లో ఇప్పుడు నేనున్న పాయింట్కి చాలా మంది కూడా రియాక్ట్ అయ్యారు. నాట్ ఓన్లీ మెగా ఫ్యామిలీ, నాట్ ఓన్లీ అల్లు ఫ్యామిలీ కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బట్ అది ఎవరు పెట్టారో కొంతమంది ఫ్యాన్స్ పెట్టుండొచ్చు. అల్లు ఫ్యామిలీ కూడా రియాక్ట్ అయ్యి లేదు ఇలాంటి వాళ్ళు మేము ఎంకరేజ్ చేయం, మేము డివైడ్ అయ్యాం తప్ప దాన్ని అయితే మేము అగ్రీ చేయము అని చెప్పి అల్లు ఫ్యామిలీ ఇటు ఆల్ ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అయ్యారు. అది మంచి పరిణామం అంటారా? ఖచ్చితంగా. నేను అంటున్నాను కదా, ఇది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇమ్మెచ్యూర్, ఎవరైతే అపరిపక్వతగా వ్యవహరించే వాళ్ళు, పరిపక్వత లేనటువంటి వాళ్ళు చేస్తారు తప్ప నిజమైన అభిమానులు ఎవరో కూడా ఇటువంటి వాటిని సహించరు. అది ఎవరి అభిమానులైనా, అది ఏ హీరో మీద పెట్టినా కూడా మేము దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి కానీ మార్ఫుడ్ ఫోటోలు పెట్టడం లేకపోతే వాళ్ళు ట్రోల్ చేయడం ఇది కాదనమాట. వీళ్ళు ఉంటారనమాట. ఏదో ఇప్పుడు ఇంటర్నెట్లో డేటా ఊరికే దొరికింది, ఏదో ఒక డేటా ఫ్రీగా వస్తుంది కాబట్టి నెట్ ప్యాక్ వేసుకున్నాం కాబట్టి ఏదో ఒకటి ఉపయోగించాలి ఫ్రీగా దొరికే వాళ్ళకి ఇటువంటి చేసేందుకు కొంతమంది రాక్షస ఆనందం పొందుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వీళ్ళ మధ్య వీళ్ళు గొడవ పెట్టేసి బయట నుంచి చూసి ఆనందపడే వాళ్ళు ఉంటారనమాట. వీళ్ళ అవగాహన లేకుండా అటువంటి పెట్టి వాళ్ళ ట్రాప్లో పడుతూ ఉంటారు. కాబట్టి రాజకీయంగా కూడా ఉపయోగించుకునే దానికోసం పాయింట్ కూడా అదే. ఇప్పుడు యాక్చువల్గా మూవీని రాజకీయంగా చూస్తున్నారు. ప్రజెంట్ అయితే మూవీని రాజకీయం చేసేసారు. సో అందుకే ఈ డివిజన్ కూడా లాస్ట్ దేవరా కూడా సేమ్ ఇలాగే జరిగింది. ఇప్పుడు ఈ పుష్పాన్ని కూడా అటు ఓకే ఈ కోల్డ్ వార్ డివైడర్ ఎంత ఓకే కానీ దీన్ని కూడా రాజకీయంలో లాగేసి పుష్పాన్ని ఫ్లాప్ చేసేస్తామని ఇటు సైడు అటు సైడు ఎంత ఈ క్లాషెస్ అని. అసలు రాజకీయాన్ని సినిమాల్ని ఎప్పుడు వేరుగా చూసింది ఒక్క మెగా కుటుంబం మాత్రం. ఎందుకంటే ఈరోజు పోసాని కృష్ణమురళి గారు చిరంజీవి గారిని ఎన్ని మాటలు మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు మాట్లాడారో అందరికీ తెలుసు. తర్వాత కూడా చిరంజీవి గారు నటించిన సినిమాల్లో, పవన్ కళ్యాణ్ గారిని చూసి నటించిన సినిమాల్లో పోసాని కృష్ణమురళి గారు నటించారు. సినిమాలో అదేవిధంగా పృథ్వీరాజ్ గారు ఎవరైతే ఉన్నారో 30 years ఇండస్ట్రీ అని చెప్పాడు పృథ్వీరాజ్ గారు ఇప్పుడు జనసేనలోనే ఉన్నారు. గతంలో ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆయన చేసిన ఆయన ఎవరు టార్గెట్ చేయలే. రాజకీయంగా వారికి అభిప్రాయాలు ఉన్నాయి, చాలా మంది చెప్పారు. వారి తర్వాత తెలుసుకున్నారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు మేము స్వాగతిస్తాం. దాని గురించి కాదు. ఇప్పుడు ఎవరైనా సరే వారి రాజకీయ అభిప్రాయాలను వారు వ్యక్తం చేసే క్రమంలో వ్యక్తిగతంగా మాట్లాడిన వారిని కూడా క్షమించి ప్రేమతో దగ్గరికి తీసుకొని వారికి అవకాశాలు ఇచ్చేటువంటి ప్రయత్నమే చేశారు తప్ప వాళ్ళని దూరం పెట్టేటువంటి ఆలోచన ఏ రోజు కూడా మెగా కుటుంబం చేయలేం. అందుకే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమ వాళ్ళని మార్చి మళ్ళీ వీళ్ళ దగ్గరికి తిరిగి తీసుకొచ్చే విధంగా చేసింది. అలా చాలా మంది రూపంలో మనం చూసాం. చిన్ని కృష్ణ గారి విషయంలో కూడా చూసాం, ఎంతో దూరం మాట్లాడారు ఆయన. ఇప్పుడు మేము కౌంటర్ వీడియోలు కూడా చేసాం. కానీ అంత దూరం మాట్లాడిన ఆయన మళ్ళీ ఏమైంది, మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి వచ్చి చేరింది. కాబట్టి ఏంటంటే ఒక వ్యక్తి గురించి అకారణంగా మాట్లాడేటప్పుడు ఎవరో చెప్పిన మాటలు విని, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఫేస్బుక్లో పోస్టులు ఎవరో మాటలు విని పెట్టడం వల్ల నిజాలు తెలుసుకున్నప్పుడు మనం తక్కువ అవుతామే తప్ప మనం ఎవరి గురించి అయితే పెడుతున్నా వాళ్ళేం తగ్గిపోరు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరో ఫేస్బుక్లో ఒక పోస్ట్, ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టినంత మాత్రం ఆయన స్థాయి తగ్గిపోతుంది. ఆయన వ్యక్తిత్వం అనేది
శిఖరం. ఇటువంటి వాళ్ళు ఏంటంటే కింద నుంచి ఏదో కొండను చూసి కుక్కలు మొరుగుతాయంటారు కదా, కొండకి ఏమైనా చోటు అవుతుందా, కొండకి ఏమైనా నష్టం జరుగుద్దా కుక్క కొండను చూసి అరిసినంత మాత్రాన కుక్క అరిస్తే. కాబట్టి అటువంటి కొంతమంది మాత్రమే, మిగతా అభిమానులు చాలా మంచి వాళ్ళు, చాలా సేవాభావం కలిగిన వాళ్ళు. ఈ రోజుకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక రక్తదాన యూనిట్లు ఇస్తున్నటువంటి సంస్థగా చిరంజీవి యువత కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు ఉన్నారు. కాబట్టి ఇదే సేవా దృక్పథాన్ని ముందుకు తీసుకోబోతాం. రాజకీయ ప్రస్థానంలో కూడా ప్రజలకు మంచి చేస్తాం, అభిమానులుగా కూడా ప్రజలకు మంచి చేస్తాం అన్నది మాత్రమే మా ఆలోచనగా ముందుకు పోతామని తెలియజేస్తాం. సో ఇది జనసేన లీడర్ కాకు మురళితో ఇంటరాక్షన్. ఏదైతే ఈ కోల్డ్ వార్ అయితే జరుగుతుందో, మెగా అండ్ అల్లు ఫ్యామిలీస్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందో, ఇదంతా కూడా మేము డెఫినెట్గా దీన్ని యాక్సెప్ట్ చేయం. ఇది సినిమానిగానే చూడాలి, పాలిటిక్స్గానే చూడాలని చెప్పి ఎవరు అంటున్నారు. సో చాలా మంచి పరిణామం ఇదంతా కూడా. ఎందుకంటే రీసెంట్ టైంలో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎక్కువ అయిపోతున్నాయి. సో ఇవంతా కూడా మంచి పద్ధతి కాదు యాక్చువల్గా. మా సైడ్ నుంచి కూడా చెప్తున్నాం, ఎప్పుడైతే అందరు ఫ్యాన్స్ కలిసి ఒక సినిమాని, మన తెలుగు సినిమాని ప్రమోట్ చేస్తారో, ఇప్పుడు పుష్పలో ఒక డైలాగ్ ఉంది, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పి. సో ఆ రేంజ్కి ఎదిగిన సినిమా పుష్ప అనేది. నాట్ ఓన్లీ పుష్ప, దేవరా కావచ్చు, అంతకుముందు బాహుబలి కావచ్చు, ఈ మార్క్ ఎప్పుడైతే పడిందో అంతవరకు రీచ్ అయిపోయింది. సో ఇలాంటి మన తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తున్నప్పుడు ఈ ఫ్యాన్స్ కోల్డ్ వార్ ఏదైతే కరెక్ట్ కాదు అనేది మా సైడ్ ఒపీనియన్ కూడా సేమ్ ఇదే కాకుమురళి చెప్తున్న ఒపీనియన్ కూడా. సో మేమంతా కూడా ఒకటే, అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నారు. యాజ్ యూజువల్గా మేము కలిసి ఉంటాం. చిన్న మనస్పర్ధలు ఉంటే ఖచ్చితంగా ఈ రోజు కాకుండా రేపు మళ్ళీ కలుసుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము అందరం బాగానే ఉన్నామని చెప్పి వారి మాటల్లో అంటున్నారు. సో ఇది ఇవాళ ర్యాండమ్ విత్ రిహాన్. సో దిస్ ఈజ్ రిహాన్ సైనింగ్ ఆఫ్.